జిమ్ లో వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయించని చెప్పి కన్స్యూమర్ కోర్టు వెళ్ళాడంట. స్టోరీ ఇంట్రెస్టింగ్ బట్ మెసేజ్ ఉంది. 4500 పెట్టి ఒక జిమ్ లో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ 2 days తనే చిన్న చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేసుకున్నాడు. బట్ థర్డ్ డే నుంచి ట్రైనర్ వచ్చి ఇలా అయితే నీకు అవదని చెప్పి ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయమని ఇచ్చేశారు. ఒక 4-5 days అయిన తర్వాత యూరిన్ బ్రౌన్ గా రావడం స్టార్ట్ అయితే వాళ్ళ వైఫ్ డాక్టర్ సో మెడికల్ గా ఏదో ఇష్యూ అయిందని చెప్పి మజిల్ కి సంబంధించి టెస్టులు చేపిస్తే దానికి రబ్డోమయోలసిస్ సమ్ కండిషన్ వచ్చిందంటే బేసిక్ ఏంటంటే మజిల్ స్ట్రెయిన్ అయినప్పుడు కిడ్నీ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. సో ఇదేంటి ఫండమెంటలీ వీడియో ఏదైతే ఉందో అది మనకి అవేర్నెస్ తేవట్లేదు, కంగారుని పుట్టిస్తుంది. సో దీన్ని కొంచెం బ్రేక్ డౌన్ చేద్దాం. సో మెయిన్లీ ఈ వీడియోతో ఒక ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఎటువంటి మెడికల్ రిపోర్ట్స్ లేవు, జస్ట్ ఒక న్యూస్ లా వదిలేశారు. సో దానివల్ల మనం ఏది కన్క్లూజివ్ గా చెప్పలేము. బట్ ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది రావడానికి మాత్రం కొన్ని కారణాలు ఉన్నాయి. అవి మీకు డీటెయిల్ గా చెప్తా. సో మ్యాటర్ ఏంటంటే ఈ పర్సన్ కి కండిషన్ ఏదైతే అయ్యిందో దాన్ని ఎగ్జర్షనల్ ర్యాబ్డోమయోలసిస్ అంటారు. అండ్ ఈ కండిషన్ కూడా చాలా రేర్ కండిషన్ అంట. అది అందరికీ కంపల్సరీ వచ్చేయాలని రూల్ లేదు. అండ్ యూజువల్ గా కూడా ఈ కండిషన్ మీకు రావాలన్నా సరే మీ వర్కౌట్ ని సడన్ గా చాలా ఇంటెన్సిటీ పెంచి చేస్తే అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా చాలా రేర్ గా ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే ఈ కండిషన్ రావడం ప్రాబ్లం కాదు, బట్ ఈ కండిషన్ ని ముదిరేలా చేసేది మాత్రం డిహైడ్రేషన్. సో విత్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ కోచింగ్ పీపుల్, ఐదర్ ఆ అబ్బాయికి అసలు జిమ్ అలవాటు లేదు, లేకపోతే ప్రీ ఎగ్జిస్టింగ్ కిడ్నీ కండిషన్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఒకేసారి ఇంటెన్సిటీ పెంచారో దానివల్ల దెబ్బతీసి ఉండొచ్చు. అండ్ రెండో విషయం ఏంటంటే మోస్ట్ బిగినర్స్ అసలు వాటర్ తాగాలని కూడా ముందుగా చూసుకోరు. అంటే మన బాడీకి ఎన్ని లీటర్లు ఆఫ్ వాటర్ కావాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక క్లయింట్తో మాట్లాడుతుంటే మీరు ఎన్ని లీటర్లు వాటర్ తాగుతారండి రోజుకంటే, నేను చాలా తాగుతానండి. ఎంత తాగుతారంటే లీటర్ తాగుతానని అన్నారు. సో ఫండమెంటల్లీ ఏంటంటే చాలా మంది వాటర్ తాగుతాం అనుకుంటారు కానీ తాగరు. సో వాటర్ తాగకపోవడం ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ఈ కండిషన్ని ఎక్కువ అయ్యేలా చేసింది. సో ఎక్సర్సైజ్ ఎక్కువ చేశారు, దాంతోపాటు డిహైడ్రేషన్ కూడా యాడ్ అయ్యి ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఈ భయం పోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ వెళ్ళి మీ బ్లడ్ వర్క్ చేయించుకోండి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. దాంట్లో అసలు మీ కిడ్నీని ఎలా ఫంక్షన్ చేస్తున్నా చాలా క్లియర్గా మీ రిపోర్ట్ కార్డ్ ఇచ్చేస్తుంది. దాని ప్రకారం వెళ్ళి డాక్టర్కి చూపిస్తే శుభ్రంగా మీ కిడ్నీలు సరిగా పనిచేస్తున్నా లేదని చెప్పి క్లీన్ చిట్ ఇస్తారు. ఆ తర్వాత వర్కౌట్లు స్టార్ట్ చేయండి. నా చిన్నప్పటి నుంచి మొత్తుకుంటున్నాను, ఒక బాబు వర్కౌట్లు స్టార్ట్ చేసినప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేయండి రా, బాడీకి అలవాటు అవ్వనివ్వండి రా, ఒక 2 వారాలైనా సరే లైట్ వెయిట్స్తో స్టార్ట్ చేయండి రా అని. జనాలు చేయరు. అఫ్ కోర్స్ పాపం ఆయనకి అవేర్నెస్ లేదు, ఆ జిమ్ ట్రైనర్ చేయించాడు. మూడో విషయం, డీహైడ్రేషన్ని చిన్న చూపు చూడకండి. ఇట్స్ ఎ టిక్కింగ్ టైం బాంబ్. లివర్ డ్యామేజ్ అయినా మళ్ళీ పెరుగుతుందేమో. అదే కిడ్నీలు పోయాయి అనుకోండి, ఐఫోన్లు అమ్మినా సరే స్పేర్ కిడ్నీలు కొనుక్కోలేం. సో అది మ్యాటర్. జిమ్కి వెళ్ళడం మంచిదే, ప్రికాషన్స్ తీసుకుని జిమ్కి వెళ్ళడం మరీ మంచిది. సో మీలో కనుక ఎవరైనా యూరాలజిస్టులు కానీ నెఫ్రాలజిస్టులు కానీ ఉంటే ఈ టాపిక్ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, అందరూ తెలుసుకుందాం.